ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मत्समो नास्ति पापात्मा नपराधी च कश्चन परिहारे पिरज्जामे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा योनि यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता परादानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीया सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकले कवलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। హరే కృష్ణ. సో ఈరోజు ఇస్కాన్ వరంగల్ భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామములు. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణామం. సో మీరందరూ హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. దండవత్ ప్రణామం. మీరందరూ కృష్ణ కథ వినడానికి వచ్చారు. సో అందరూ వైష్ణవులు, మీ అందరికీ నా యొక్క దండవత్ ప్రణామం స్వీకరించండి. అలాగే మనకి ఈ అవకాశం, రోజు భాగవతం వినే అవకాశం ఇచ్చిన టెంపుల్ అథారిటీస్, హిస్ గ్రేస్ షడ్భుజ గౌరంగ ప్రభు, హిస్ గ్రేస్ రామేశ్వర్ ధర్మేంద్ర ప్రభు, హిస్ గ్రేస్ కృష్ణ హరే కృష్ణానంద ప్రభు, వాళ్ళందరికీ కూడా నా యొక్క కోటి కోటి దండవత్ ప్రణామ్స్ మనకి అవకాశం ఇచ్చినందుకు. సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ వచ్చేసి 29:15. ప్రభుజీ 14 ప్రభుజీ. హరే కృష్ణ.
14 మాత్రం సరే 14 చదువుదాం. 14, 15 రెండు కవర్ చేద్దాం. ఓకే, 29, 14 తర్వాత 15 ఈ రెండు శ్లోకాలు చూద్దాం ఇవాళ. ఎవరైనా ఒక డివోటీ కాలింగ్ రిపీట్ చేయండి అన్మ్యూట్ చేసి. శ్రీమద్ భాగవతం 2వ స్కందం 9వ చాప్టర్ 14వ శ్లోకం. శ్రీర్యత్ర రూపిణ్యురుగాయ పాదయో శ్రీర్యత్ర రూపిణ్యురగాయ పాదయో కరోతి మానం బహుదా విభూతిభిః. కరోతి మానం బహుదా విభూతిభిః. ప్రేంకన్ శ్రితాయా కుసుమాకరానుగైర్ ప్రేంకం శ్రితాయా కుసుమాకరానుగై విగీయమానా ప్రియకర్మ గాయతి. విగీయమానా ప్రియకర్మ గాయతి. శ్రీర్యత్ర రూపిణ్యురుగాయ పాదయో వీర్యత్ర రూపిణ్యురగాయ పాదయో కరోతి మానం బహుదా విభూతిభిః. కరోతి మానం బహుదా విభూతిభిః. ప్రేంకం శ్రితాయా కుసుమాకరానుగైర్ ప్రియంకం శ్రితాయా కుసుమాకరానుగై విగీయమానా ప్రియకర్మ గాయతి. విగీయమానా ప్రియకర్మ గాయతి. శ్రీర్యత్ర రూపిణ్యురుగాయ పాదయో వీర్యత్ర రూపిణ్యురగాయ పాదయో కరోతి మానం బహుదా విభూతిభిః. కరోతి మానం బహుధా విభూతిభిః. ప్రేంకం శ్రితాయా కుసుమాకరానుగైర్ ప్రియంకం శ్రితాయా కుసుమాకరానుగై విగీయమానా ప్రియకర్మ గాయతి. విగీయమానా ప్రియకర్మ గాయతి. నెక్స్ట్ 15వ శ్లోకం. దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం శ్రియః పతిం యజ్ఞపతిం జగత్పతిం శ్రియః పతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనందా ప్రభలార్హనాదిభిః. సునందనంద ప్రభలార్హనాబ్దిభిః. స్వపార్షదాగ్రే పరిసేవితం విభుం స్వపార్షదాగ్రై పరిసేవితం విభుం దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం శ్రియః పతిం యజ్ఞపతిం జగత్పతిం శ్రియః పతిం యజ్ఞపతిం జగత్పతిం నందనందా ప్రభలార్హనాదిభిః. సునందనంద ప్రబలార్హనాదిభిః. స్వపార్షదాగ్రే పరిసేవితం విభుం స్వపార్షదాగ్రై పరిసేవితం విభుం దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం శ్రియః పతిం యజ్ఞపతిం జగత్పతిం శ్రియః పతిం యజ్ఞపతిం జగత్పతిం నందనందా ప్రభలార్హనాదిభిః. సునందనంద ప్రబలార్హనాదిభిః. స్వపార్షదాగ్రే పరిసేవితం విభుం స్వపార్షదాగ్రై పరిసేవితం విభుం
హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు. ఇప్పుడు డివోటీస్ చెప్పవచ్చు 2 శ్లోకాలు. హరే కృష్ణ ప్రభు. చదవాలా? ఎస్ మాతాజీ. శ్రీర్యత్ర రూపిణ్యరుగాయ పాదయోః కరోతి మానం బహుధా విభూతిభిః ప్రేంఖం శ్రీతా యా కుసుమాకర కరానుగాయి ర్విగీయమాన ప్రియకర్మ గాయతి. 15వ శ్లోకం చదవమంటారా? 2 మాతాజీ. దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం శ్రియః పతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనంద ప్రబలార్హనాదిభిః స్వపార్షదాగ్రైః పరిసేవితం విభుం. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలు ప్రభుజీ. శ్రీరత్యరూపిణ్యురుగాయ పాదయో కరోతి మానం బహుధా విభూతిభిః ప్రేకం శ్రితాయ కుసుమాకరానుగై రుగీయమానా ప్రియకర్మ గాయతి. దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం శ్రియపతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనందా ప్రబలార్హనాదిభిః స్వపార్షదాగ్రై పరిసేవితం విభుం. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. శ్రీర్యత్ర రూపిణ్యరుగాయ పాదయోః కరోతి మానం బహుధా విభూతిభిః ప్రేంకం శ్రితాయ కుసుమాకరానుగై విగోయమాన ప్రియకర్మ గాయతి. 15వ శ్లోకం. దదర్శ తత్రాఖిల సాత్వాతాం పతిం శ్రేయః పతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనంద ప్రబలార్హనాదిభిః స్వపార్షదాగ్రైః పరిసేవితం విభుం. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. శ్రీర్యత్ర రూపిణ్యురుగాయ పాదయో కరోతి మానం బహుధా విభూతిభిః ప్రేమంకం శ్రితాయ కుసుమారాగానుగై ర్విగీయమానా ప్రియకర్మ గాయతి. దదర్శ తత్రాతి కిల సాత్వతాం పతిం శ్రేయః పతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనంద ప్రబలార్హనాదిభిః స్వపార్షదాగ్రై పరిసేవిత విభుం. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీయత్ర రూపిణీరుగాయ పాదయో కరోతి మానం బహుధా విభూతిభిః ప్రేంకం శ్రితాయ కుసుమాకరానుగై విగీయమాన ప్రియకర్మ గాయతి. దదర్శ తత్రాఖిల సాత్వతాం పతిం శ్రియః పతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనంద ప్రబలాహరణాదిభిః స్వపార్షదాగ్రే పరిసేవితం విభుం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీరేత్ర రూపిణి ఉరుగాయ పాదయో కరోతి మానాం బహుధా విభూతిభిః రేఖాం శ్రితాయ సుకుమాకనారుగై ర్విగీయమానా ప్రియకర్మ గాయతి. 15. దదర్శ తత్రాఖిల సాత్వాతాం పతిం శ్రియాం పతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనందా ప్రబలార్షనాదిభిః స్వపార్షదాగ్రై పరిసేవితం విభుం. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీర్యత్యరూపిణ్యురుగాయ పాదయో కరోతి మానం బహుధా విభూతిభిః ప్రేంకం శ్రితాయ కుసుమాకరానుగై విగీయమానా ప్రియకర్మ గాయతి. Translation and purport by His Divine Grace A.C. Bhakti Vedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. The goddess of fortune in her transcendental form is engaged in the loving service of the Lord's lotus feet, and being moved by the black bees
followers of spring, she is not only engaged in variegated pleasure, service to the Lord along with her constant companions, but is also engaged in singing the glories of the Lord's activities. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నానంటే శ్రీరియత్ర్య రూపిణ్యురుగాయ పాదయో, లక్ష్మీదేవి ఆమె యొక్క దివ్యమైన స్వరూపంలో ఉండి భగవంతుని యొక్క పాదపద్మాలు సేవిస్తున్నారంట. విష్ణుమూర్తి యొక్క కృష్ణ భగవాను యొక్క పాదపద్మాలు సేవ చేస్తూ ఉంది. అప్పుడు ఆ చుట్టూ తేనెటీగలు ఇలా తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఏది ఈ వసంత ఋతువులో వచ్చేటి. అప్పుడు ఆమె చాలా ఆనందంతో సేవ చేస్తూ ఉందన్నమాట. భగవంతునికి సేవ చేస్తూ, అలా సేవ చేస్తూ ఉండగా ఈ యొక్క బీస్, ఈ యొక్క తేనెటీగలు ఆమె యొక్క కాన్స్టెంట్ కంపానియన్స్, ఆమె యొక్క అనుచరుల్లాగా ఉన్నారు. అలాగే కాకుండా ఆమె సేవ చేస్తూ ఏం చేస్తుంది, భగవంతుని యొక్క గొప్పతన విశేషాలు, గ్లోరీస్ అన్ని పాడుతూ ఉంది అనమాట. ప్రేంకన్ శితాయ కుసుమాకరానుగేర్ విగీయమాన ప్రియకర్మ గాయతి. సో ఆమె గాయతి పాటలు పాడుతూ ఉంది అనమాట భగవంతుని యొక్క గ్లోరీస్ గురించి. 15వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, దదర్శ తత్ర అఖిల సాత్వతాం పతిం శ్రియపతిం యజ్ఞపతిం జగత్పతిం సునందనందా ప్రబలార్హనాదిభి స్వపార్షదాగ్రే పరిసేవితం విభుం. అక్కడ బ్రహ్మ ఆ వైకుంఠ లోకాల్లో దేవాది దేవుడైన విష్ణు భగవాను చూసి అక్కడ అందరూ భక్తగణాలకు అందరికీ భగవంతుడు ఒక రాజులాగా ఉన్నాడు. అలాగే లక్ష్మీదేవి కూడా ఉంది. యజ్ఞపతిం, ఈ భగవంతుడు ఎవరు, అన్ని యజ్ఞాలకు పతి, అన్ని లోకాలకు పతి. జగత్పతిం యజ్ఞపతిం శ్రియపతిం అంటే లక్ష్మీదేవికి పతి, యజ్ఞాలకు పతి, జగత్తుకు పతి. అక్కడ అతని అనుచరులైన నంద, సునంద, ప్రబల, అర్హన వీళ్ళందరూ ఆయన యొక్క అనుచరులు అన్నమాట, ఇమీడియట్ అనుచరులు. వాళ్ళతో సేవలు అందుకుంటూ ఉన్నాడు అనమాట. ఇదంతా ఎవరు చూశారు, బ్రహ్మ చూశాడు. ఈ చాప్టర్లో మనం బేసికల్లీ పరీక్షిత్ మహారాజ్ చాలా రకరకాల ప్రశ్నలు వేస్తాడు సుఖదేవ గోస్వామికి. ఇంతకు ముందు చాప్టర్ మొత్తం క్వశ్చన్సే. సో ఇప్పుడు అది ఆన్సర్ చెప్తూ బ్రహ్మ గారికి తప అనే శబ్దము వినిపించింది. ఆ తప అనే శబ్దంతో అంత తపస్సు చేయడం మొదలుపెట్టి చాలా సంవత్సరాలు తపస్సు చేయగా అప్పుడు భగవంతుడు దర్శనమిచ్చి వైకుంఠ లోకాన్ని చూపిస్తున్నాడు అనమాట. సో 9 నుండి 10 శ్లోకాలకి భగవంతుడు వైకుంఠ లోకాలు చూస్తున్నాడు అనమాట. అది చాలా గొప్ప ప్లానెట్. తర్వాత అందరూ డివోటీస్ అందరూ అక్కడ ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఈ యొక్క సఫరింగ్ లేదు, అక్కడ కన్ఫ్యూజన్ లేదు, ప్రతిదీ అన్ని క్లియర్గా తెలిసింది, ఏమి అఫెన్సెస్ లేకుండా, అపరాధాలు లేకుండా, ప్రకృతి త్రిగుణాల లోబడి కాకుండా, టైము కాలం యొక్క తర్వాత మాయ యొక్క ప్రభావం లేకుండా అలా ఉన్నారు. అదంతా చూశాడు ఎవరు, బ్రహ్మ. వైకుంఠ లోకాలను చూస్తున్నాడు ఇప్పుడు. ఆ తర్వాత వైకుంఠ లోకాలలో వాళ్ళ యొక్క శరీరము నీలి ఛాయతో ఉంది అన్నమాట. వాళ్ళ యొక్క కళ్ళు కలువ రేకుల్లాగా ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళ యొక్క దుస్తులు ఎల్లో కలర్ పీత వస్త్రాలు వేసుకొని ఉన్నారు. చాలా యవనంలో ఉన్నారు, చాలా మెరిసిపోతున్నారు అందరూ. చాలా చిరునవ్వుతో వాళ్ళ ముఖ వచ్చస్సు అంతా చాలా ఆహ్లాదంగా ఉంది. 4 చేతుల ఫామ్స్తో వాళ్ళ యొక్క చెవులకు పోగులు పెట్టుకొని, కిరీటాలు పెట్టుకొని, రకరకాల మాలలు వేసుకొని ఉన్నారనమాట. 13వ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఇట్లా ఈ వైకుంఠ ప్లానెట్లో, వైకుంఠ లోకాలలో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క భార్యాభర్తలందరూ కలిసి వాళ్ళు పుష్పక విమానాల్లో ట్రావెల్ చేస్తున్నారన్నమాట. అది మేఘాల మధ్యలో వెళ్తుందన్నమాట. వెళ్తుంటే ఎలా ఉంది, అదొక ఫ్లాషింగ్ లైట్నింగ్ మనకు మెరుపు వస్తే ఎలా ఉంది, అలా ఉన్నారనమాట.
ఆ? సో ఆ తర్వాత 2 శ్లోకాలు. లక్ష్మీదేవి ఏం చేస్తుంది? ఆమె భగవంతుని యొక్క పాద పద్మాలు సేవిస్తూ ఉంది అనమాట. ఉమ్, అలాగే అలా సేవ చేస్తూ చేస్తూ ఆమె కృష్ణ భగవానుని యొక్క గాయాలు, ఆయన యొక్క పాటలు పాడుతుంది అనమాట. ఆయన యొక్క గ్లోరీస్, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క లీలలు చెప్తూ ఆ పాటలు పాడుతూ ఆయనకు సేవ అందిస్తుంది అనమాట. ఇంకోటి ఏం చూశాడు బ్రహ్మ? అక్కడ అందరి భక్తులకు అధిపతి అయిన భగవంతుడు, లక్ష్మీదేవి. ఈ భగవంతుడు ఎవరట? లక్ష్మీదేవికి అన్ని రకాల సాక్రిఫైజెస్, అన్ని రకాల వ్రతాలకి పూజలకి అధిపతి. తర్వాత ఈ యొక్క బ్రహ్మాండానికి అధిపతి, ఈ లోకాలన్నిటికీ అధిపతి. ఉమ్, వీళ్ళందరూ అలా చూసి ఈ యొక్క విష్ణు భగవానుడు సునందానంద, ప్రభల, అర్హన అనే అనుచరులతో సేవలు అందుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఇది చూసారు అక్కడ. ఉమ్, సో ఇదంతా వైకుంఠ ప్లానెట్ లో ఇవన్నీ చూస్తున్నాడు అనమాట. అది ఈ రోజు యొక్క శ్లోకం మనకి. సో అలాగే ఈ రోజు యాక్చువల్లీ ఇండియాలో ఆ, గురు పూర్ణిమ ఈ రోజేనా రేపా? గురు పూర్ణిమ. ఇవాళనే ప్రభు ఎస్. సో ఇవాళనే గురు పూర్ణిమ ఈరోజు ఇండియాలో. తర్వాత అలాగే సనాతన గోస్వామి యొక్క తిరోభావ దినోత్సవం, ఆయన అవతారం చాలించిన దినోత్సవం. అలాగే చాతుర్మాస్యంలో ఇది మొదటి రోజు. ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం స్టార్ట్ అవుతుంది అనమాట. సో చాలా చాలా విశిష్టమైన రోజు. సో ఈ రోజు మనము ఈ యొక్క శ్లోకాలు చదువుకున్నాం, మనం వీటి మీనింగ్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు కొద్దిసేపు గురు పూర్ణిమ గురు పూర్ణిమ గురించి కొద్దిసేపు చెప్పుకుందాం. గురువు యొక్క గురువుని మనం ఎలా చూడాలి, ఎలా ఎంచుకోవాలి, గురునిష్ట ఎలా ఉండాలి, అది కొద్దిసేపు చూసిన తర్వాత సనాతన గోస్వామి వారి పాస్ట్ టైమ్స్, లీలలు కొన్ని మనము చెప్పుకుందాం ఈరోజు. ఎందుకంటే ఈరోజు చాలా చాలా అరుదైన రోజు. మనకి కృష్ణ భగవానుని భక్తిలో మనం ముందుకు వెళ్ళడానికి మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, రైట్? జన్మనిచ్చారు, కానీ వాళ్ళు మనల్ని భగవద్ధామానికి తీసుకుపోయే ప్రామిస్ మాత్రం వాళ్ళు చేయలేదు. మనకు అన్నం పెడతారు, మన గృహాన్ని ఇస్తారు, మనల్ని ఏమైనా జబ్బులు వస్తే పక్క నుండి సేవ చేస్తారు, మనల్ని ప్రేమిస్తారు, మనల్ని చక్కగా చూసుకుంటారు. కానీ భగవంతుని ధామానికి తీసుకుపోయే వృత్తి మాత్రం వాళ్ళు తీసుకోలేదు. సో గురువు అది తీసుకుంటాడు అనమాట. సో ఎంతో భాగ్యవంతుడు. ఈ బ్రహ్మాండంలో తిరుగుతూ 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 వెళ్ళి ఎంతో భాగ్యవంతుడైన జీవి. అతను గురువు యొక్క కృప లభించితే అది చాలా చాలా పెద్ద విశేషం అనమాట, గురువు కృప లభించడం అనేది. సో ఒక గురువు దగ్గర మనం ఆశ్రయం తీసుకున్నామంటే అది మనము ఎన్నో కోట్ల జన్మల యొక్క సాఫల్యం, మన జీవితం యొక్క సాఫల్యం అనమాట. సో ఎందుకు మనము గురువును ఎంచుకోవాలి, తీసుకోవాలి? ఎందుకు అంటే ఆ గురువు ద్వారానే మన కృప అనేది వస్తుంది. ఆ గురువు కూడా మనల్ని యాక్సెప్ట్ చేసినప్పుడు, మనల్ని ఎప్పుడైతే ఆయన కింద శిష్యుడిగా తీసుకుంటారో, అప్పుడు ఆ గురు మహారాజు కూడా మనకు ఒక ప్రామిస్ చేస్తున్నాడు అనమాట. ఏమని? నిన్ను కృష్ణ దగ్గర తీసుకెళ్లే బాధ్యత నాది. ఒకవేళ నువ్వు కనుక ఈ జన్మలో కృష్ణ దగ్గరికి నువ్వు వెళ్ళలేకపోతే, ఇంకో జన్మలో మళ్ళీ పుడితే మళ్ళీ గురువు రావాలి. తల్లిదండ్రులు రావాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఒకటే జన్మలో తల్లిదండ్రులుగా ఉంటారు, రైట్? ఈ తల్లిదండ్రులు నెక్స్ట్ జన్మలో ఇంకో సెట్ ఆఫ్ తల్లిదండ్రులు ఉంటారు, మరో జన్మలో ఇంకో సెట్ ఆఫ్ తల్లిదండ్రులు. కానీ గురువు మాత్రం మనకు ఆ ప్రామిస్ చేస్తాడనమాట. దీక్ష టైంలో మన యొక్క ఎన్ని జన్మల పాపాలు ఉన్నాయో అవన్నీ తీసేసుకుంటాడు, కర్మ అంతా తీసేసుకుంటాడు. అదే కాకుండా మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్తాను అనే ప్రామిస్ చేస్తున్నాడు. రెండోది, ఒకవేళ మనం పడిపోతే మళ్ళీ ఇంకో జన్మలో కూడా మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ గురువు వస్తాడు, రైట్? అటువంటి పని ఏ సాధారణ వ్యక్తి కూడా చేయడు అనమాట. సో ఈ గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? వాచో వేగం, మనసక్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోపస్థ వేగం, ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరా
సర్వాం అపి మాం పృథివీం శిష్యాత్. ఈ పృథ్వీ మొత్తం అందరినీ శిష్యులుగా చేసుకోవచ్చు. ఎవరు? వాచో వేగం. ఎవరికైతే వాళ్ళ యొక్క నోటు, వాళ్ళ యొక్క నోరు, వాళ్ళ యొక్క నోరు కంట్రోల్లో ఉంటుందో. వాచో వేగం అంటే ఏదో మాట్లాడలేని వేగం. ఈ వేగం అంటే ఏంటి? అర్జస్. ఎట్లా అంటే ఈ వేగం అంటే స్పీడ్. ఎవరన్నా ఒక మాట అంటే మళ్ళీ మనం ఇమ్మీడియట్గా ఒక మాట చెప్తాం, మాటకు మాట, దెబ్బకు దెబ్బ, రైట్? సో ఇది వాచో వేగం. వాచో వేగం అంటే మన వాచం, మన వాక్యాల యొక్క వేగం. సో ఎవరికైతే ఈ వాచో వేగం కంట్రోల్లో ఉంటుందో, మనసః క్రోధ వేగం, మనస్సు యొక్క వేగాన్ని ఎవరైతే నిర్ధారిస్తారో, మనస్సు ఒకసారి అమెరికాలో ఉంటుంది, ఒకసారి ఇండియాలో ఉంటుంది, ఒకసారి నార్త్ ఇండియాలో ఉంటుంది, ఒకసారి సౌత్ ఇండియాలో ఉంటుంది, ఒకసారి భర్త దగ్గర, ఒకసారి భార్య దగ్గర, ఇట్లా మనస్సు అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఫాస్ట్గా ట్రావెల్ చేస్తుంది అనమాట. సో ఆ మనస్సుపై కంట్రోల్ ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క మాటల పట్ల కంట్రోల్ ఉన్న వాళ్ళు, వాచో వేగం, మనస క్రోధ వేగం, వాళ్ళ యొక్క కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకునేవారు. వాచో వేగం, మనస క్రోధ వేగం, జిహ్వా వేగం, నాలుక యొక్క వేగం. సో నాలుక ఏమేం చేస్తుంది? ఏదన్నా ఒకటి తినాలి, ఏదన్నా ఒకటి మాట్లాడాలి, రైట్? సో ఇది నాలుక యొక్క వేగం. ఈ వేగాన్ని కంట్రోల్ చేసిన వారు, వాళ్ళ తినడం కానీ వాళ్ళు మాట్లాడేది కూడా నియంత్రించిన వాళ్ళు. జిహ్వా వేగం, ఉదర ఉపస్థ వేగం. ఉదర అంటే కడుపు. కడుపు అంటే బేసికల్లీ మనం అన్ని కలెక్ట్ చేయడం, ఒక్క తినడమే కాదు, ఆహారం తినడం ఒకటి, రెండోది పరికరాలు, వస్తువులు, ఇవన్నీ కలెక్ట్ చేసుకోవడం, భవనాలు నిర్మించడము, బెడ్స్ కొనుక్కోవడం, సోఫాలు కొనుక్కోవడము, ఇంటికి డెకరేషన్ కావాల్సిన వస్తువులు కొనుక్కోవడము, మన డెకరేషన్ కావాల్సిన వస్తువులు కొనడము, ప్లాట్స్ కొనుక్కోవడము, బిల్డింగ్స్ కొనుక్కోవడము, కట్టడము, బిజినెస్లు చేయడము, ఇదంతా కూడా ఉదర వేగం. ఆ తర్వాత ఉపస్థ వేగం. ఉపస్థ వేగం అంటే పురుష స్త్రీ అంగాలు, వాటిని కంట్రోల్లో ఉంచుకున్న వాళ్ళు, రైట్? సో ఇవన్నిటిని ఎవరైతే నియంత్రించగలుగుతారో వాళ్ళు పృథివీంశ శిష్యాత్. సర్వామపి మాం పృథివీంశ శిష్యాత్. వాళ్ళు ఈ పృథ్వీ మొత్తము అందరినీ కూడా వాళ్ళ శిష్యుల్ని చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మనం ఎవరెవరి దగ్గర దీక్ష తీసుకున్నామో వాళ్ళు ఇవన్నీ కంట్రోల్ చేసుకున్నారు. వాళ్ళ యొక్క అన్నీ ఇప్పుడు మనం చెప్పింది ఏంటి? వాళ్ళ యొక్క మాటలను కంట్రోల్ చేసుకున్నారు. మాటలు, వాళ్ళ యొక్క నాలుక, వాళ్ళ యొక్క మనస్సు, వాళ్ళ యొక్క కోపము, వాళ్ళ యొక్క కడుపు, ప్లస్ వాళ్ళ యొక్క ఉపస్థ వేగం అంటే స్త్రీ పురుషాంగాలు, రైట్? ఇవన్నిటిని కంట్రోల్ చేసుకున్న వాళ్ళే గురువు దీక్ష వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, రైట్? సో అటువంటి గురువు మనకి కృష్ణ భగవానుని యొక్క భక్తి మనకి ఇవ్వడము, ప్లస్ మనం ఎన్నో అపరాధాలు చేసినా సరే గురువు క్షమిస్తాడు. ఓకే, మనం ఎన్ని అపరాధాలు చేసినా సరే, కానీ గురువు అపరాధం చేస్తే ఎవరు మనల్ని రక్షిస్తారు? మనం గురువుకే అపరాధం చేస్తాం అనుకోండి, ఇంకా మనకి రక్షణ అనేది ఎక్కడా ఉండదు, రైట్? నువ్వు ఎటువంటి తప్పు చేసినా సరే, ఎంత పెద్ద తప్పు చేసినా సరే, ఈ ప్రపంచంలో మీరు ఏదేది తప్పు అనుకుంటున్నారో అవన్నీ చేసినా సరే, ఒక్కసారి మీరు గురువు దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం పెట్టి గురువు దగ్గర పాదాశ్రయం తీసుకున్నారనుకోండి, కృష్ణ చూస్తాడనమాట మనకి వెళ్ళి. ఎందుకు? ఈ యొక్క గురువు దగ్గర ఈయనే సరెండర్ అయ్యాడు, రైట్? సో ఆ సరెండర్ అనేది ఫస్ట్ మనము మన యొక్క తొలిమెట్టు, భక్తిలో మన యొక్క తొలిమెట్టు ఎక్కడ? ఒక డివోటీకి మనం సరెండర్ కావడం, భగవంతుని భక్తుని చూసి ఆ భక్తునికి మనం శరణాగతి తీసుకోవడం, అది తొలిమెట్టు, రైట్? నేను డివోటీకి ఎలా దండవత్ ప్రణామం చేయాలి అనే వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఫస్ట్ స్టెప్లోనే పోయింది, ఇంకా వాళ్ళని ఎవరు కాపాడలేరు. రెండోది, ఎవరైనా కూడా ఎన్ని అపరాధాలు చేసినా కూడా గురువు అబ్జర్వ్ చేసుకుంటాడు, అవన్నీ తీసేసుకుంటాడు. కేవలం కృష్ణ మన వైపు చూస్తున్నాడంటే ఒకటే ఒక రీజన్, నా ప్యూర్ డివోటీ అయిన ఈ డివోటీకి ఈ వ్యక్తి శరణాగతి తీసుకున్నాడు, అందుకని మనల్ని చూస్తాడు. లేకపోతే మన దగ్గర ఏ క్వాలిఫికేషన్ లేదు. భగవంతుని దగ్గర ఇప్పుడు మనం ఇంతకుముందే చదివాం, లక్ష్మీదేవి ఏం చేస్తుంది? ఆయన పాదాలు సేవ చేస్తూ స్పష్టంగా భగవంతునికి ఏ టైంలో ఏం కావాలో చాలా అలర్ట్గా పనిచేస్తుంది. ఆమె ఎంతో సేవ చేస్తుంది. అట్లా 1,000 కోటి లక్ష్మీదేవి రెడీగా ఉన్నారు భగవంతుని సేవించడానికి. భగవంతునికి ఆభరణాలు
లేకపోతే పూలదండలు, ఇవన్నీ వజ్రాలు వైడూర్యాలు దండలు వేయాలంటే అవన్నీ ఎక్కడి నుంచి? లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి ఏం చేస్తుంది? అట్లా సహస్ర కోటి లక్ష్మీదేవులు భగవంతుని యొక్క పాదాలను ఆశ్రయిస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను భగవంతుడికి 1 కిలో బంగారం ఇచ్చాను, ఆ, 1 తులం బంగారం ఇచ్చాను, ఉమ్, భగవంతుడికి నేను ఈ హారం కట్టాను, భగవంతునికి నేను భోజనం చేశాను, అర్పిస్తున్నాను భోగాగా. సో ఇవన్నీ మనం చిన్న చిన్నవి చేసినవన్నీ మనం అనుకుంటున్నాం, కానీ అవన్నీ తీసుకోవాలంటే భగవంతుడు ఎందుకు అవన్నీ తక్కువ? ఆ భగవంతుడికి ఆకలి అవుతుందా, దాహం అవుతుందా, మన నీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడా? అదంతా ఏం కాదు. యోమే భక్త్యా ప్రయచ్చతి, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. మనం పెట్టే ఈ పత్రం పుష్పం ఫలం తోయం కూడా భక్తితో పెట్టాలన్నమాట. ఆ భక్తి చూస్తున్నాడు భగవంతుడు, ఆ యొక్క ప్రేమను చూస్తున్నాడు. సో భగవంతుడు ఎప్పుడైనా కూడా మన హృదయం లోపల మన ఇంటెన్షన్ ఏంది చూస్తాడు, రైట్? ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, దుర్యోధనుడు ఒకసారి వాళ్ళ తల్లి పిలుస్తుంది, ఆ, ఇక ఈ యుద్ధంలో ఎట్లా ఓడిపోతారు వీళ్ళు, నా కొడుకులందరూ చనిపోయారు, అట్లీస్ట్ ఇతను ఒక్కడే బతుకున్నాడు, ఇప్పుడు రేపు మళ్ళీ భీముడితో గదా యుద్ధం జరుగుతుంది. సో ఆమె పవర్ అంతా, ఆమె పతివ్రతగా కళ్ళు మూసేసుకొని ఉంటే ఆ పవర్ అంతా కళ్ళలో ఉంటుంది ఆమెకి. సో చెప్తుంది అనమాట, నువ్వు వెళ్ళి గంగా నదిలో స్నానం చేసి నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో అలా నా దగ్గర రా అని. సో అలా దుర్యోధనుడు స్నానం చేసి వస్తూ ఉంటే అప్పుడు కృష్ణ వస్తాడు. ఎందుకు? కృష్ణకి ఏం తెలుసు? కృష్ణకి మన లోపల ఇంటెన్షన్స్ ఏంటి అనేది కృష్ణకి తెలిసిపోతుంది. అదే చూస్తాడు ఎక్కువ, కృష్ణ చూసేది అదే. ఆ? సో అట్లా మనకు దర్శనం టైం అయినట్టుంది. కృష్ణబంధు ప్రభు దర్శనం చూపిస్తున్నాడు. శిల ప్రభుపాదికి జాయ్. జాయ్ శ్రీ శ్రీ లలితాకి జాయ్. శ్రీదేవికి జాయ్. శ్రీ శ్రీ గౌనితాకి జాయ్. जय जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जय श्री श्री राधा नीला माधव की जय. गुरु परंपरा की जय.
అసలు ఆ భగవంతుడు మనకి మన యొక్క ఉద్దేశం చూస్తున్నాడు అనమాట. మనం ఏం ఆఫరింగ్ చేస్తున్నాం కాదు, మన లోపల ఉద్దేశం ఏంటి చూస్తున్నాడు. సో అట్లాగే ఒకసారి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు భీముని రమ్మంటాడు, నా కౌగిలిలోకి రండి ఒక్కొక్కరు అని. అలా వచ్చినప్పుడు భీముని రమ్మన్నప్పుడు కృష్ణ ఏం చేస్తాడు, భీముని ఆపేసి ఆ భీముని యొక్క శిల దుర్యోధనుడు పెట్టుకొని కొడుతూ ఉంటాడు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేటప్పుడు. సో ఆ విగ్రహాన్ని ముందు పెడతాడు అనమాట. సో అప్పుడు ఆయన బలంతో కౌగిలించుకొని గట్టిగా ఆ విగ్రహాన్ని కూల్చేసేస్తాడు. అంటే భీముని చంపుదామనే ప్రయత్నాల్లో ఉన్నాడు. సో కృష్ణకి అర్థమైపోయింది. సో అట్లా కృష్ణకి మనందరి యొక్క లోపట ఇంటెన్షన్ ఏంటి, మనం ఎంత ప్రేమతో చేస్తున్నాం, మనం భక్తి, మన చాంటింగ్ చేసేటప్పుడు మన ఆలోచన ఎలా ఉంది, అవన్నీ కృష్ణ అబ్జర్వ్ చేస్తున్నాడు అనమాట. సో అందుకే మనము గురువును ఆశ్రయించి ఈవెన్ ఏ పూజ చేయాలన్నా సరే, మనము దేవుడికి మన విగ్రహారాధన చేయాలన్నా సరే, ఆరతి చేయాలన్నా సరే, భోగా పెట్టాలన్నా సరే, ముందు గురువు నుంచి మనము గురు పరంపర నుంచి గురు ప్రభుపాద్, ఆ తర్వాత అట్లా వెళ్ళి ఆఫరింగ్ ఇవ్వాలన్నమాట గురువు యొక్క ప్రతినిధి ద్వారా. సో మనం డైరెక్ట్గా కృష్ణ దగ్గరికి వెళ్ళలేము. సో అది గురువుది. సో ఇంకోటి ఏంటంటే గురువోర్ అవజ్ఞ. మనము చూసే 10 నామాపరాధాలలో ఒకటి ఏంటి, గురువోర్ అవజ్ఞ. గురువు చెప్పిన దాన్ని మనం పాటించకపోవడము, గురువు దగ్గర ప్రామిస్ చేసింది మనం నిలబెట్టుకోలేకపోవడము, అలా చేసినామంటే గురువు అపరాధం అవుతుంది. సో దాంట్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. గురువు కనపడగానే మనము ఇమ్మీడియట్గా దండవత్ ప్రణామం చేయాలి. మళ్ళీ గురువు వెళ్ళినాక మళ్ళీ వచ్చాడంటే మళ్ళీ దండవత్ ప్రణామం చేయాలి. సో అట్లా దండవత్ ప్రణామం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, గురువు యొక్క వాక్యం ఆయన నోట్లో నుంచి ఏ వాక్యాలు వస్తాయో అవి వినడం ఒకటి ఫస్ట్ది, శ్రవణం, అవి పాటించడం మెయిన్లీ. అది మన హార్ట్ లోపలికి తీసుకొని, మన హృదయం లోపలికి తీసుకొని వాటిని మనం పాటించడానికి సర్వ విధాలుగా ప్రయత్నం చేయాలి మనం. సో ఇది గురువు యొక్క కొన్ని పాయింట్స్. తర్వాత సనాతన్ గోస్వామి యొక్క స్టోరీ ఒకటి చెప్పుకుందాము. సో సనాతన్ గోస్వామి యాక్చువల్లీ ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని యొక్క తమ్ముడు రూప గోస్వామి, సనాతన్ గోస్వామి, వీళ్ళు చాలా ప్యూర్ డివోటీస్. సో కానీ వాళ్ళు ఏం చేశారు, నవాబ్ హుసేన్ షా కింద పనిచేసినప్పుడు ముస్లిం కింగ్డమ్లో పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకు కూడా ముస్లిం నేమ్స్ ఇస్తారనమాట, దబీర్ ఖాస్, సకార్ మాలిక్. అయినా కూడా వీళ్ళ యొక్క గొప్పతనం ఎలా ఉంది అంటే, వీళ్ళు అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఎక్కడికి పోయినా సరే ప్రజలందరూ వీళ్ళు చెప్పినట్టు వింటున్నారు. సో ఆ రాజు కూడా అనుకున్నాడు, వీళ్ళని నేను మినిస్టర్స్ వీళ్ళకి ఇచ్చాననుకో, ఈ రాజ్యం అంతా క్షేమంగా ఉంటుంది అని వీళ్ళిద్దరిని మినిస్టర్స్ చేస్తారు, ఫైనాన్స్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు వీళ్ళిద్దరు ఆ గవర్నమెంట్కి. సో అట్లా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రాజమహల్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళ మహల్స్ నిర్మించుకొని అక్కడ వృందావన్ కట్టుకున్నారు. అక్కడ ఒక గోవర్ధన్ గిరిలాగా, తర్వాత యమునా నది, అవన్నీ పెట్టుకొని అక్కడ మందిరాలు స్థాపించి వాళ్ళు పూజలు చేసుకోవడం అంతా చేస్తున్నారు. కొన్ని రోజులైనాక సనాతన్ గోస్వామి ఇంకా ఇక్కడి నుంచి వదిలేసి నేను వెళ్ళిపోదామని చెప్పేసి ఆయన ఒక అబద్ధం చెప్పేసి, నా హెల్త్ బాగాలేదు అని నేను డాక్టర్ చూపించుకుంటానని వెళ్ళిపోతాడు, లీవ్ పెట్టి వెళ్ళి ఆయన భాగవతం చదువుతూ ఉంటాడు ప్రతిరోజు. సో నవాబ్ హుసేన్ షాకి రాజుకి డౌట్ వచ్చేసేసి కొందరిని పంపించినప్పుడు అప్పుడు అక్కడ కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడు, భాగవతం చదువుతున్నాడు. సో అట్లా ఆయన అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసినప్పుడు డిప్లొమసీ ఉపయోగించి ఆయనే బయటపడి ఇంకా చైతన్య మహాప్రభును వెతుక్కుంటూ బృందావన్ దాకు వెళ్తారనమాట. సో అక్కడ వీళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని పడవల నిండా గోల్డ్ కాయిన్స్ వస్తాయి, రిటైర్మెంట్ మనీ. అవన్నీ వచ్చినప్పుడు దాన్ని సగానికి సగం చేసేసి సగం కృష్ణకి ఇస్తాడు. అంటే ఆయనకు వచ్చిన డబ్బులు రిటైర్మెంట్లో సగభాగం కృష్ణకి, మిగతా సగభాగం బ్రాహ్మణాస్కి, వైష్ణవాస్కి సేవ,
ఇంకా మిగతా ఉన్న సగభాగం ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఎమర్జెన్సీస్కి వీళ్ళు వాడుకుంటారనమాట. సో అట్లా చేస్తాడు. తర్వాత సనాతన్ గోస్వామి ఒకసారి ఆయనకి ఒక దగ్గరికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ఉన్నప్పుడు ఆయనకు ఒక డిసీజ్ వస్తుందన్నమాట. ఒళ్ళంతా పొక్కులు వచ్చేసేసి చీము నెత్తురుతో ఉంటాయన్నమాట. సో ప్రతిరోజు చైతన్య మహాప్రభు వచ్చేసి ఏం చేస్తున్నాడు, సనాతన గోస్వామిని కౌగిలించుకుంటున్నాడు. కౌగిలించుకుంటే ఏమవుతుంది, చైతన్య మహాప్రభు యొక్క విగ్రహము ఎంతో సౌందర్యంగా ఉన్నాడు భగవంతుడు. ఆయన వచ్చేసి ఇలా ఇట్లా హగ్ చేసుకొని టైట్గా కౌగిలించుకున్నప్పుడు ఈయన దగ్గర ఉన్న పొక్కులు, ఈయన దగ్గర ఉన్న ఈ ఈ గడ్డలు ఇవన్నీ చితికిపోయి ఆ యొక్క చీము నెత్తురు భగవంతుని యొక్క బట్టలకి, భగవంతుని యొక్క శరీరానికి అంటుతుంది. సో అప్పుడు ఈ సనాతన గోస్వామి అనుకుంటున్నాడు లోపట, అయ్యో నేను ఎంత తప్పు చేస్తున్నాను, నేను భగవంతుడు వచ్చి నన్నెందుకు ఇలా ఆలింగనం చేసుకుంటున్నాడు ప్రతిరోజు అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటాడనమాట. కానీ చైతన్య మహాప్రభు ప్రతిరోజు చేస్తున్నాడు అలా. సో ఇట్లా కొన్ని రోజులు నెలలు గడిచింది. ఇంకా ఇది లాభం లేదు, నేను భగవంతునికి ఇటువంటి ప్రాబ్లం నేను ఇవ్వకూడదు అని చెప్పేసి ఆయన రథయాత్ర వస్తుంది కదా, ఈ రథయాత్రలో చాలా మంది జనం ఉంటారు, ఆ రథం కింద పడి నేను చనిపోతాను, ఆత్మహత్య చేసేసుకుంటాను. సో జగన్నాథ్ రథ కింద పడిపోతే నేను మరణిస్తాను, ప్లస్ భక్తుల సాంగత్యంలో, భగవంతుని సాంగత్యంలో నా మరణం అయిపోతుందని ప్లాన్ చేసుకుంటాడు. మనస్సులో అనుకుంటాడు, ఇంకెవరికి చెప్పాడు. చైతన్య మహాప్రభు వచ్చేసి, సనాతన్, ఈ శరీరాన్ని నువ్వు ఆల్రెడీ నాకు అర్పించావు కదా, నీకెవరు పర్మిషన్ ఇచ్చారు ఈ శరీరాన్ని నువ్వు చంపేయడానికి, నువ్వు ఆత్మహత్య చేసుకుందామని ఎలా అనుకుంటున్నావు, నీకెవరు అనుమతి ఇచ్చారు, ఈ శరీరం నాది ఇప్పుడు అని చెప్పేసి అలా ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు అని మాట్లాడుతూ వచ్చి మళ్ళీ దండవత్ ప్రణామం చేసుకుంటాడు. సో అట్లా ఒకరోజు సొల్యూషన్ అడుగుతాడు. జగదానంద పండిట్ని సొల్యూషన్ అడిగితే జగదానంద పండిత్ ఒక సొల్యూషన్ చెప్తాడు, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఇక్కడి నుంచి బృందావన్కి వెళ్ళిపోతే అప్పుడు దూరంగా ఉంటావు నువ్వు. సో చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు నువ్వు ఉండవు, నీకు కౌగిలించుకునే ఛాన్స్ ఉండదు అంటే. ఒకరోజు రెడీ అవుతుంటే అప్పుడు సనాతన గోస్వామి దగ్గరికి చైతన్య మహాప్రభు వచ్చేసి అంటాడనమాట, జగదానంద పండిట్ నిన్ను నిర్దేశించడానికి ఆయన ఎవరు, ఆయనకంటే నువ్వు గొప్ప భక్తుడివి, ఆయన నీకు ఎలా చెప్తున్నాడు ఇటువంటి విషయాలు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనేది ఆయన ఎలా చెప్తున్నాడు. సో అందుకే మనం ఏ డివోటీస్కి ఏ సలహా ఇస్తున్నాం అనేది మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనకంటే వాళ్ళు పెద్ద డివోటీస్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు, కృష్ణకు తెలిసి ఇవన్నీ. కాబట్టి మనం అందరి డివోటీస్ని చాలా చాలా కేర్ఫుల్గా చూడాలన్నమాట. వాళ్ళ లోపల భక్తి ఎంత ఉందో మనకు తెలియదు. లోపల ఎలా ఉన్నా సరే బయట ఎలా వాళ్ళు ఎంత భక్తిలో ఉన్నారని మనకు తెలియదు. కాబట్టి మనము ఒట్టి పుణ్యానికి వెళ్ళి నలుగురికి సలహా ఇవ్వడము, నలుగురితో పని చేయించడము, మనం లీడర్షిప్ చేయడము అట్లాంటివి చేయకూడదు. కోర్స్ టెంపుల్ అథారిటీస్ మనకి ఏమన్నా సర్వీస్ ఇస్తే అది చేయొచ్చు, అది చేయాలి కూడా. అలా కాకుండా మనం వెళ్ళి ఒక గ్రూప్ ఫామ్ చేసేసుకొని డివోటీస్ అందరినీ మనము నిర్బంధించేసేసి ఎవరైనా ఇద్దరు డివోటీస్ భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలో దూరి వాళ్ళకి సలహాలు చెప్పడము, కొన్ని వాళ్ళని అడగడము, వీళ్ళని అడగడం, ఇలాంటివి చేయకూడదు. చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. ఎవరిని నొప్పించదు. ఇద్దరు డివోటీస్ ఉన్నప్పుడు మనం సైడ్స్ తీసుకోవద్దు, ఒక సైడ్ ఎప్పుడు తీసుకోకూడదు. సో అట్లా తీసుకుంటే ఏమవుతుంది, మన భక్తి జీవితం చెడిపోతుంది. సో అట్లా ఈసారి వచ్చేసి మళ్ళీ ఆలింగనం చేసుకుంటున్నాడు. ఇక్కడ చేసుకునేటప్పటికి అవన్నీ క్యూర్ అయిపోతాయి. ఆ కురుపులన్నీ, ఆ బుగ్గలన్నీ మొత్తం, ఆ గడ్డలన్నీ పోయి ఆయన శరీరం మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట. సో అట్లా ఈ సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు యొక్క ప్రేమను ప్రతిరోజు అలా అనుభవించాడు. ఆ తర్వాత మళ్ళీ బృందావన్ ధామ్కు వెళ్ళి ఫైనల్లీ అక్కడ అన్ని టెంపుల్స్ ఎస్టాబ్లిష్ చేసి మన యొక్క సంబంధమూర్తి అయిన రాధా మదన్ మోహన్ విగ్రహం అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి సనాతన గోస్వామి ప్రతి ఒక్కరింటికి వెళ్ళి అడిగేవారు అనమాట, మీ కూతురు పెళ్ళి ఎప్పుడు చేస్తున్నావు, ప్రాపంచిక వ్యవహారాలన్నీ కూడా అడిగేవాడు. భక్తుల గురించి కూడా అలా అడిగి తెలుసుకునేవాడు. కానీ ఆయన రోజు ప్రదక్షిణ చేస్తూ అలా ముసలివాడైనప్పుడు భగవంతుడు డైరెక్ట్గా వచ్చేసి, నువ్వు ఇప్పుడు ఓల్డ్ అయిపోయావు, నువ్వు గోవర్ధన ప్రదక్షిణ మొత్తం చేయలేవు నువ్వు అని చెప్పేసి ఒక చిన్న శిల ఇచ్చేసి, ఇది ప్రదక్షిణ చేస్తే నువ్వు గోవర్ధన పరిక్రమ చేసినట్టే అని. ఇప్పుడు అది రాధా దామోదర్ టెంపుల్లో ఉంది. సో మనం ఆ ప్రదక్షిణ చేస్తే గోవర్ధన పరిక్రమ పూర్తి చేసినట్టే.
సో అట్లా అటువంటి గొప్ప గోస్వామిస్ మన యొక్క లీడర్స్ అన్నమాట, ప్యూర్ డివోటీస్. సో సనాతన గోస్వామి యాక్చువల్లీ ఒక మంజరి, ఏది గోలోక బృందావనంలో. ఇట్లా ఇప్పుడు వచ్చేసి మనకి లీలలు చెప్పారు. అందరి గోస్వాములకెల్లా పెద్ద సనాతన గోస్వామి. సో సో ఈరోజు సనాతన గోస్వామి తిరోభావ దినోత్సవం కాబట్టి మనము ప్రేయర్ చేద్దాము. మనందరికీ ఈరోజు ఈ అసెంబ్లీలో ఉన్న డివోటీస్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, తర్వాత ఎవరైనా రికార్డింగ్ విన్న వాళ్ళైనా సరే, వాళ్ళందరికీ కూడా మనందరికి కృష్ణ భగవాని భక్తి మెయిన్లీ ఇల్యూజన్ లేకుండా, అంటే భ్రాంతిలో లేకుండా మనము భక్తి అంటే ఏంటిది కరెక్ట్గా తెలుసుకొని, భక్తిలో సరిగా ప్రేమతో భక్తితో చేసుకొని కృష్ణ భగవాని భక్తిలో ముందుకు వెళ్ళాలి. తర్వాత మనలో ఉన్న అనర్థాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నింటినీ కూడా మనము ఎదుర్కొని వాటి నుంచి ఇంకా పైకి వెళ్ళి భగవంతుని భక్తిలో లీనమైపోయి కృష్ణ ప్రేమ భక్తికి దగ్గరై మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి. ప్లస్ అందరూ కూడా కలిసిమెలిసి సర్వీస్ యాటిట్యూడ్తో, వినమ్రతా భావంతో, నిజమైన వినమ్రతా భావము, సహిష్ణుత ఇవన్నీ పెంచుకొని భగవంతుని భక్తిలో ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తే అన్మ్యూట్ చేసి హరే కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ. ఇక్కడ ఆపుదాము. ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే అడగచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. ప్రభుజీ, చాతుర్మాస వ్రతం నియమాలు చెప్పారా ప్రభుజీ? అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది మాతాజీ. ఈ రోజు నుంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకులు, ఎస్పెషల్లీ పచ్చటి ఆకులు తినకూడదు 1 month వరకు. అట్లా ఉంటుంది. సో నేను చదివింది చాతుర్మాస్య వ్రతము శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు చేసేవారు, ఠాకూర్జీ. ఆయన శ్రీల ప్రభుపాద్ వాళ్ళ గురు మహారాజ్. సో ఈ చాతుర్మాస్యం వచ్చినప్పుడు ఆయన రోజు ఒకేసారి భోజనం చేసేవాడు. ఆ భోజనం కూడా ఇలా ఆవులాగా చేతులు వెనక పెట్టుకొని ఒక శ్వాస తీసుకోవాలి. ఒక శ్వాస తీసుకొని అన్నం వండి ప్లేట్లో పెట్టడం కాదు, అన్నము కూర చారు ఏమేమి పెట్టుకున్నా కూడా అంతా కూడా నేలపైన వేసి ఒక్కసారి ఒక్క బ్రెత్లో, ఒక్క ఊపిరిలో, ఆ ఊపిరి అయిపోయే వరకు తినొచ్చు. తర్వాత మళ్ళీ ఊపిరి వదిలినాక ఆ రోజుకు అక్కడ అయిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ మీల్ అలా చేసేవారు చాతుర్మాస్య వ్రతం. అట్లా అలా చేస్తూ రోజు 192 రౌండ్లు 9 సంవత్సరాల పాటు చేశారు అలా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అంటే 192 రౌండ్లు అంటే హరిదాస్ ఠాకూర్ లాగా 3 లక్షల నామాలు ప్రతిరోజు. 192 రౌండ్లు, మనం 16 రౌండ్లు అంటే అట్లా మొత్తము 12 సెట్లు ఉంటాయి. అలా 16 రౌండ్లు 12 సెట్లు చేసేవాడు. సో చాతుర్మాస్య అది విన్నాను. కానీ ఇప్పుడు చేసే చాతుర్మాస్యంలో అట్లీస్ట్ నెలకు ఒకసారి ఒక్కొక్క వస్తువు మనం తినకూడదని చెప్తారు. అది మీరు లోకల్ టెంపుల్ అడిగి తెలుసుకోవచ్చు. ఆ తర్వాత కార్తీక మాసంలో భీష్మ పంచక వస్తుంది. ఆ భీష్మ పంచక అయిపోయినాక చాతుర్మాస్యం ఎండ్ అవుతుంది. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా?
ఓకే మరి థ్యాంక్ యూ సో మచ్. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యైవ చ కోటి వైష్ణవ వృందికి ధన్యవాదాలు ప్రభు, గురువు గురించి చెప్పినందుకు. దండోత్ ప్రణామం. హరే కృష్ణ.